వాయుదేవుడు గండిలోని 2 కొండలకు బంగారు తోరణం నిర్మించి శ్రీరామునికి స్వాగతం పలికాడు. శ్రీరాముడు ఆ రాత్రి ఇక్కడే విశ్రాంతి తీసుకున్నట్లు చెప్తారు. ఆయన తన బాణపు కోసతో కొండశిల మీద ఆంజనేయుని రూపం చిత్రించాడు. ఈ విధంగా గండి క్షేత్రం ఏర్పడింది. ఇక్కడ స్వామి గండి వీరాంజనేయుడిగా భక్తుల పూజలు అందుకుంటున్నాడు. ఇక్కడ ఇంకా పావురాలగుట్ట, నామాలగుండు, ఈశ్వరాలయం, భూమానందాశ్రమం ప్రముఖమైనవి. భూమానందామాన్ని కీర్తిశేషులు శ్రీ రామకృష్ణానందుల వారు స్థాపించారు. గండి క్షేత్రాన్ని భక్తులు సంవత్సరం పొడవునా దర్శిస్తూ ఉంటారు. శ్రావణ శనివారాలలో విశేష సంఖ్యలో భక్తులు శ్రీ గండి వీరాంజనేయ క్షేత్రాన్ని దర్శించి తరిస్తారు. ఇక్కడ నిత్య పూజలతో పాటు పండుగ పర్వదినాలలో విశేష పూజలతో పాటు హనుమత్ జయంతి రోజున గొప్ప ఉత్సవం నిర్వహిస్తారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.